పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు 14 మందికి ఉచిత కంటి చికిత్స సేవలను అందించారు. గతంలో ఈ ఆసుపత్రి వారు చికిత్స కంటి వైద్య శిబిరాన్ని గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించి కంటి పరీక్షలు చేసి అప్పట్లో 14 మంది కంటి రోగులకు శస్త్రచికిత్స చేయాలని గుర్తించారు. వీరిని ప్రత్యేక వాహనంలో విజయనగరం పుష్పగిరి ఆసుపత్రికి ఉచితంగా తరలించి కంటి శస్త్రచికిత్స చేసి వారిని తిరిగి గృహాలకు సంక్షేమంగా దిగబెట్టే బాధ్యత కూడా తీసుకుంటామని ఆసుపత్రి ప్రతినిధులు తెలియజేశారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న రోజులు ఉచితంగా బెడ్ ఆహారాన్ని ఇతర సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో పేదలను గుర్తించి ఎంతటి సేవ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇట్లాంటి మారుమూల ప్రాంతం ఏజెన్సీలోకి వచ్చి వారు సేవలు అందించడం అనేది చాలా సంతోషం. ఎంతోమంది అందులోకి చూపునిచ్చే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు రిటైర్డ్ ఉద్యోగులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ పెద్దలు సహకరించడం కూడా చాలా సంతోషం అండి. మీలాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు మా గ్రామంలో చేయాలి, మా వంతు కూడా మేము సహకారం చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా నేత్రదానం అనేది ఎంతో ముఖ్యమైనది. అందరూ కూడా నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని కూడా తెలియజేస్తున్నామండి. మరొకసారి పుష్పగిరి కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.